పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్లపై దాఖలైన అనర్హత పిటిషన్లను ఆయన కొట్టివేశారు. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్ లభించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మార్చి 12వ తేదీలోగా స్పీకర్ అనర్హత పిటిషన్లపై విచారణ చేసి తుది నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గతంలో 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్ తాజాగా మరో 2కి క్లీన్ చిట్ డిక్లేర్ చేశారు. దీంతో 10 మంది ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యేల అనర్హత అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, పరిగి శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎం సంజీవ్ కుమార్, గూడెం మహిపాల్ రెడ్డి, టి ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, అరకేపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ బీఆర్ఎస్ నేతలు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తున్నారని హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు నిర్ణీత గడువులోగా స్పీకర్ విచారణ చేసి తుది నిర్ణయాన్ని వెల్లడించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్పీకర్ తన నిర్ణయాన్ని వెల్లడించారు. దానం నాగేందర్, కడియం శ్రీహరిలు పార్టీ మారడానికి సరైన ఆధారాలు లేవని స్పీకర్ ప్రకటించారు. ఇప్పటి వరకు పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న 10 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్.